నీది నటన అనేది మా అమ్మకి తప్ప అందరికీ అర్థమవుతుంది. నేను మా నాన్నతో మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు నువ్వు నటిస్తున్నావని తెలియక, అయ్యో ఈ ఆద్య మా నాన్నతో ఎక్కడ మాటలు పడుతుందోనని నేను భయపడి ఫోన్ కట్ చేశాను. కానీ ఇప్పుడు ఊరి చివరి ఇంటికి వెళితే తెలిసింది నువ్వు మా నాన్నని ఈ ఇంట్లో నుంచి బయట గెంటేశావని. దుర్మార్గురాలా! దేవుడు లాంటి మా నాన్నని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? రమా, రమా నా మాట. ఆగు! ఆగు! ఇంట్లో అందరినీ కట్టుబట్టలతో బయటకు పంపించేశావు కదా, ఏం సాధించావు? నేను అన్న ఉద్దేశం వేరు, వాళ్ళకి అర్థమైంది వేరు. ఆపు! పది మందికి తీర్పు చెప్పే మా నాన్న నీ మాటలని అర్థం చేసుకోలేనంత అమ్మాయి కూడా. రామలక్ష్మి, అవును, రామలక్ష్మినే మాట్లాడుతున్నాను. ఏంటి? హ, ఈ ఇల్లు మీది కాదు, మా తాతగారిది, నాకు హక్కు ఉందని తిక్క తిక్కగా మాట్లాడి మా నాన్న మనసు గాయం చేసి ఆయనకి ఇంట్లో ఉండే అర్హత లేదు అని ఆయన అలా వెళ్ళేలా చేశావు. అయ్యో రామా, అలాంటిదేం లేదు రామా, నన్ను నువ్వు అపార్థం చేసుకోకు. అపార్థం కాదు, అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఇప్పుడిప్పుడే నాకు అన్ని అర్థమవుతున్నాయి ఆద్య.